శ్రీనివాస్ విశ్వకర్మ. ఇప్పుడు ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేశారు. ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు. ఏది బాగుంది? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది ఎవరు. గతంలో కేసీఆర్ తను చెప్పిన హామీలు కానీ ఎటువంటి సరిగా చేయట్లేదని రేవంత్ రెడ్డి కొద్దిగా కష్టపడే క్యాండిడేటు, ఇతను ఏదైనా చేయగలుగుతాడు, కష్టపడి పైకి వచ్చిండు అని అనుకున్నాం. కానీ మళ్ళీ కేసీఆర్ చేతికి రేవంత్ రెడ్డి గారు బంగారు పొలంలో తీసుకుపోయి ప్రభుత్వాన్ని అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితులు అయితే లేదు. అది వచ్చిన 6 నెలల్లోనే తెలిసిపోయింది. వచ్చి 16 నెలలు 15 నెలలు అయినా కూడా ఇంకా ఎటువంటి మార్పులు లేక ఇంకా అసభ్యకరంగా వినటానికి కూడా వినిసొప్పుగా లేని మా పదాలతోటి ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఎంతో మంది ప్రజల కష్టార్జితంతో ఖర్చు పెట్టి అసెంబ్లీ సమయాన్ని తన స్వలాభం కోసం, తన నోటి దురద కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అసెంబ్లీలో కూడా ఎటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడకపోకుండా వ్యక్తిగతంగా దూషించడం తప్ప ఇంకో విధంగా ఎటువంటి చేయట్లేదు. మీడియా అసెంబ్లీ అంటున్నారు కదా, అసెంబ్లీలో 1 గంట సేపు ఒక సినీ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం 1 గంట. రేవంత్ రెడ్డి గారు ఏ విషయాన్ని సరే వ్యక్తిగతంగా తీసుకుంటుండే తప్ప అది రాజకీయ పరంగా ఎక్కడా తీసుకోవట్లేదు. రాజకీయాలు ప్రజల కోసం ఆలోచించాల్సిన సమయం పొందుతాం. సినీ వాళ్ళ కోసమో లేదా ప్రతిపక్షాలు తినే భోజనం మీదనో ఇంకా వేరే అలవాటు విషయాల గురించి వ్యక్తిగతంగా పోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా రాజకీయ నాయకుడు ప్రజల కోసం పోరాడేవాడు, కోసం కష్టపడేవాడు, వ్యక్తిగతంగా మాట్లాడానంటే రాజకీయంగా తను సరైన వ్యక్తి కాదని నా దృష్టిలో అయితే మాత్రం కరెక్ట్. మొన్న మాట్లాడుకోలేదు సార్, జర్నలిస్ట్ మొత్తం కూడా ఒకటి మనకున్న నలుగురిలో ఒకరు జర్నలిస్ట్ అంటే ఎవరు? ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకి మధ్య వారధి లాంటి వాడు. ఇట్లాంటి వారధిలో ఉన్న వారిని పట్టుకొని బట్టలు తీసుకొడతాం, డ్రాయర్లు తొండలు వేస్తాము. ఏంటి భాష? ఎక్కడిది భాష? నిజంగా ఇది తెలంగాణ భాష? ఎందుకంటే మా ముత్తాతల కానీ మీ తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి భాష మాత్రం ఉపయోగించలేదు. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేటర్ అయితే మాత్రం ఎప్పుడు ఇట్లాంటి మాట మాట్లాడతారు. అతను ఏం చదువుకుందో ఆ భగవంతుడికే తెలియాలి. జర్నలిస్ట్ అంటే ఎవరండి? ఎవరు? మన ప్రజల కష్ట సుఖాలని అనుక్షణం ప్రభుత్వానికి అందించాడు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను, ప్రభుత్వాలలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల వద్దకు మార్చడానికి ఉపయోగించే గొప్ప వ్యక్తి అలా జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ ని బదులు తీసుకోవడం ఏంటంటే అంటే యూట్యూబర్స్ పిచ్చోళ్ళ ఒకప్పుడు అంటే దూరదర్శన్ అది జనాలకి ఎక్కువ న్యూస్ తెలిసేది కాదు. కానీ ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్ రావడం వల్ల ప్రతి క్షణం అనుక్షణం ఏం జరుగుతున్నా, మన ఇంటి పక్కన ఏం జరుగుతున్నా, మన ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా సెకండ్స్ లో మన ముందుకు చేర్చేది మీడియా అండి. అలాంటి మీడియాని మాట్లాడటం అనేది చాలా తప్పు. అది సంస్కారంతో కూడిన వ్యక్తులు ఆ విధంగా మాట్లాడరు. మరి ఆయనకి ఎంతవరకు సంస్కారం ఉన్నది అనేది జనాలు ఆయనకి సమాధానం చెప్తారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఆయనకి, ఇక జరగబోయే ఎన్నికల్లో కూడా సరే ఇటువంటి వ్యక్తి అంటే ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్తారట. ఇది అన్నట్టే ఉన్నది. కరెక్ట్ గా 10 నెలలు పరిపాలించలేని వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళేంత సినిమా ఉందంటే వెనక లేదు. వెనక ముందు ఫస్ట్ సంస్కారం నేర్పాలండి. ప్రజలు ముందు సంస్కారం నేర్పాలి, భాష నేర్పాలి. తెలంగాణ భాష ఇది కాదు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా మాట్లాడుతూ అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఈ విధంగా అట్లా మాట్లాడకూడదు. మాట్లాడటానికి కొద్ది సంస్కారం. ఎందుకంటే పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, చదువుకున్న వాళ్ళు చూస్తారు, విజ్ఞానంతో చూస్తారు, మహానుభావులు చూస్తారు. దయచేసి విఘ్నులకి విద్యావంతులకు ఒకటే చెప్తున్నాను, మీ మౌనం వేడండి, ప్రతిదీ మీరు ప్రశ్నించండి. మీ దగ్గరకే ఉంది ప్రతి ఒక్కరికి ఒక చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. మనం ఎప్పటికప్పుడు మన సమాచారాన్ని ప్రజలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మన జర్నలిస్ట్ అన్నారంటే మన అమ్మని అన్నట్టే. ఎందుకంటే తండ్రికి అన్ను సమాజానికి మధ్యలో వారధి తల్లి ఏదే విధంగా ఉన్నదో ప్రజలకన్నా ప్రభుత్వానికి మధ్యలో వారధి ఒక జర్నలిస్ట్ అండి. నేను బాగుండేదేమో, రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ వల్లే ఎదిగాడు అనేసి మన టీటీఆర్ కూడా అప్పుడు అన్నాడు. ఇది రేవంత్ రెడ్డి ఎదిగిందే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ వల్ల ఆ రోజు చేస్తే ఆరోపణ. అది నిజమే.
ఎప్పుడైనా సరే సార్ ఏదో వెనకటి శాస్త్రం అవుతున్నది, మనం తీరం దాటిన తర్వాత జిడ్డుని బయటపడేసినట్టు అసలు ఆయన చరిత్ర ఏంటి. ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు. ఇదే నేను ఇచ్చే జర్నలిస్ట్ ఇచ్చే గౌరవం. నువ్వు ఎదిగిందే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. యూట్యూబ్ ఛానల్స్ అందరూ నానా కష్టాలు పడి నిన్ను ఎలివేట్ చేసి, నీకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా, రాజకీయ నాయకుడు అంటే ఎంపీ అయిపోవడం లేకపోతే జడ్పీ మోరెడ్ కాదు, ప్రజల వద్దకు వచ్చి పనిచేసిన మంత్రివర్గంలో చేసిన నీకు అనుభవం లేకపోయినా రేవంత్ రెడ్డి ఏదో విధంగా మాకు మంచి చేస్తాడని ప్రతి యూట్యూబ్ ఛానల్స్ ప్రతి పత్రికా వాళ్ళు నీకు గౌరవం ఇచ్చి నిన్ను ఎలివేట్ చేస్తే, చివరికి 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్ కూడా నేను యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరినీ మెచ్చుకున్నాను. నిజంగా మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే ఈ రోజు మా ప్రభుత్వం ఇచ్చిందండి. నువ్వు బతికింది, నీకు జీవితాన్ని ఇచ్చింది, నీకు రాజకీయ భిక్ష పెట్టింది, నిన్ను ఈ హోదాలో కూర్చోబెట్టింది ఒక యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. అర్థం చేసుకో రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వేమో జడ్పీ మెంబర్ లేకపోతే గండి నాయకుడు అయితే కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఛానల్లో వస్తుంది. పద్ధతి మార్చుకుంటే 10 కాలాలు కాదు 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి అంటావు. పద్ధతి మార్చుకోకపోతే 10 నెలల్లో నువ్వు దిగిపోయే అవకాశం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఈ రోజు ఎవరో మాట్లాడినందుకు నా కుటుంబ సభ్యుల్ని పాలిటిక్స్ లో తీసుకొచ్చింది. మరి గతంలో కేసీఆర్ వాళ్ళ మనవడు హిమాంశు కూడా కామెంట్ చేసినారు వైనాలు. ఆ కామెంట్స్ కూడా ఇప్పటికీ వీడియోస్ కూడా ఆరిపోయి ఎందుకు ఇట్లా మాట్లాడతారు. ముందు రాజకీయాల్లోకి వచ్చినామంటే కార్యకర్త కానించి ముఖ్యమంత్రి వరకు ఎన్నో అవమానాలు పడతాం, మన కుటుంబాల మీద కూడా అవమానాలు పడతాం. కానీ నువ్వు గతంలో గుర్తు చేసుకో, ఇంతకు ముందు నువ్వు కేసీఆర్ మనవాడి ఇంతలా ఉన్నాడు అంతలా ఉన్నాడు, అసెంబ్లీకి వచ్చిందేంటి ఇంతలా ఉన్నాడు ఏంటి, ఏం తింటున్నాడని ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని నువ్వు అన్నప్పుడు లేనిది ఈ రోజు నీ కూతుర్ని నీ మనవాడిని నీ అల్లుడిని ఎవరినో అంటున్నాడని అంటే మన నేర్పిన విద్య కదా. మన నేర్పిన విద్య మళ్ళీ మనకే తగులుతుంది. మనం ఆ రోజు గౌరవంగా మాట్లాడి ఉంటే, గౌరవంగా పద్ధతిగా నడిచుంటే ఈ రోజు నేను ఎవరు అనేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన వెనకాల అవపడుతుంది. గతాన్ని గుర్తు చేసుకొని ఏదైనా ఆయన అసెంబ్లీలో ఏంటంటే అది నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజలు వచ్చే స్కీమ్స్ గురించి మాట్లాడాలి, నువ్వు ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి. ఈ పత్రిక వాళ్ళని అవమానించడం, ప్రజల్ని అవమానించడం, ప్రతి చోట నీవు అవమానమే తప్ప ఎవరు నీకు ఏమైనా గౌరవిస్తున్నా ఎవరినైనా ప్రతిపక్ష నాయకుడిని అంటున్నావు, నీ పక్కన ఉన్నవాడిని అంటున్నావు, ప్రతి ఒక్కరిని అంటున్నావు. దీనివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.